ఇంట్లో ఉన్న వాటితోటే మనం అన్నీ తయారు చేసుకుని మన పిల్లల్ని కృష్ణుడిలాగా ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో కంప్లీట్గా చూపిస్తున్నానండి. సో ఫస్ట్ అయితే కిరీటం అంటే ముక్కోటి ఉంటుంది కదా, సో అది అదేవిధంగా ఫ్లూటు రెండు చాలా ఈజీగా చూపించేస్తున్నాను. మన ఇంట్లో ఉన్న వాటితోటి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. తర్వాత మనం కృష్ణుడిని కూడా చూపిస్తాను. అండ్ నిన్నటి వీడియోలో నేను రాధా మేక్ ఓవర్ కూడా చూపించాను. ఒకవేళ మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నేను ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, అదేవిధంగా ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను. సో ఫస్ట్ అయితే ఇవి చూసేయండి. తర్వాత నేను ఒక స్టిక్ తీసుకున్నానండి ఫ్లూట్ కోసము. ఇంట్లో స్టిక్స్ ఉండేటువంటి బ్యాగ్స్ ఉంటాయి కదండి, కర్రల సంచి అంటూ ఉంటాము, అది తీసుకున్నాను. ఎందుకంటే మనకి కృష్ణాష్టమి తర్వాత మళ్ళీ యూజ్ ఉండదు కదా అని చెప్పి ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా తయారు చేసుకునే విధానం చూపిస్తున్నాను. తర్వాత నేను ఇక్కడ ఒక సారీ బార్డర్ ఉంటే అది తీసుకుని ఫెవిక్విక్ తోటి ఒక సైడ్ అంటించేసానండి. అంటించేసి ఇలాగ క్రాస్గా నేను మొత్తం స్టిక్ అంతా కూడా చుట్టేసుకున్న తర్వాత లాస్ట్లో మళ్ళీ నేను గమ్ సహాయంతో అటాచ్ చేసేసుకున్నాను. సో అంతే, చాలా ఈజీగా తయారైపోయింది. తర్వాత మన పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ బార్డర్ అనేది తీసేసుకొని యాజ్ ఇట్ ఈస్గా మనం బ్యాగ్కి ఆ స్టిక్ అనేది పెట్టేసుకోవచ్చు. సో మనకి రెండు పనులు కూడా అవుతాయి. అండ్ అలాగే లాస్ట్లో ఏంటంటే నేను హ్యాంగింగ్స్ ఉంటే బాగుంటుంది అనిపించి సో ఇవి కూడా నేను శారీ ఓపెన్ చేసి పెట్టుకున్నానండి. దాని తర్వాత మళ్ళీ హ్యాంగింగ్సే కదా, మనం ఈజీగా చేత్తో కుట్టేసుకోవచ్చు. ఆ ఉద్దేశంతో నేను తీసుకొని చివరన సూది దారంతో నేను స్టిచ్ చేసేసుకున్నాను. సో నాకు చాలా ఈజీగా ఏమాత్రం ఖర్చు లేకుండా ₹1 కూడా ఫ్లూట్ అనేది ఇంట్లోనే తయారైపోయింది. ఇప్పుడు మా కృష్ణుడిని రెడీ చేసి చూపిస్తాను, పదండి.
నెక్స్ట్ ఇక్కడ నేను ధోతి కోసం చున్నీ యూస్ చేశానండి. నా దగ్గర ఉన్నటువంటి చున్నీ వైట్ కలర్, మల్టీ కలర్ అయినా స్కై బ్లూ, రెడ్ అలా యూస్ చేయొచ్చు మనం ఏదైనా, కానీ పంచైనా కట్టచ్చు. బట్ ఊరికే సరదా కోసం వేయాలనుకున్నప్పుడు మన దుప్పట్టా అయినా యూస్ చేయొచ్చు, ప్రత్యేకించి బయటకు వెళ్ళి కొనుక్కొని పని లేకుండా. అండ్ ఇక్కడ వచ్చేసి దానికి లూజ్ బ్యాంగిల్స్ ఉంటే వాటిని నేను హర్వంకిల్ కింద యూస్ చేశానండి, బాగా లూజ్ బ్యాంగిల్స్ ఉంటాయి. సో అండ్ అదేంటంటే మల్టీ కలర్ ఉండే, సో అది ప్లస్ పాయింట్ అయింది. సారీ, మల్టీ కలర్ కాదు, రెడ్ అండ్ గ్రీన్ గోల్డ్ కాంబినేషన్లో ఉంది.